ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు చెప్పుకుంటే తెలుగువారి హృదయాలు ఒక్కసారిగా పులకించిపోతాయి. తెలుగు సినిమాకి కొత్త హంగులు, రంగులు, ఆధునికత అన్నిటినీ అద్దిన గొప్ప సూపర్ స్టార్ హీరో మన కృష్ణ గారు. అయితే ఆయన ప్రయాణం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు. సమాజంలో తనకు నచ్చిన ప్రతి అంశాన్ని అంతే నిక్కచ్చిగా గొంతు ఎత్తి ప్రశ్నించిన మహోన్నత వ్యక్తి ఆయన. సో ధైర్యానికి, సాహసానికి ఆయన కేర్ ఆఫ్. సో అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా ఈరోజు వారి గురించి మనకు తెలియజేయడానికి వారితో పాటు కలిసి పనిచేసిన సీనియర్ కో డైరెక్టర్ కనగల జయకుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కృష్ణ గారి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. కృష్ణ గారు అంటే తెలుగు వారికి ఆయన పేరు వినంగానే ఒక ధైర్యం, ఒక సాహసం, ఇవన్నీ గుర్తొస్తాయి. కృష్ణ గారు అంటే సంచలనాలకి మరో పేరు. సంచలనాలు ఆయన చేసింది ప్రతిదీ సంచలనమే. అంత ఆయన చాలా సౌమ్యంగా ఉంటాడా కానీ ఆయన చేసినటువంటి సంచలనాలు ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు. సో కలర్ పిక్చరు ఆయనే, సినిమాస్కోప్ ఆయనే, తర్వాత 70mm ఆయనే, తర్వాత కౌబాయ్ సినిమాలు చేశాడు ఆయనే, తర్వాత సింహాసనం చేశాడు ఆయనే, తర్వాత ఒక ఇండస్ట్రీని ఎంతమంది కెమెరాలో, ఎంతమంది డైరెక్టర్లు ఇండస్ట్రీని బాగా ఎక్స్పాండ్ చేసి ఒక తెలుగు సినిమాని చాలా హైట్స్కి తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. అదే సార్, చాలామంది ఏం చెప్తారంటే, అంటే ఈ మాట అనొచ్చోలేదో నాకు తెలియదు కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమాకి చాలా చేశారు, వారు ఎదిగారు. అయితే కృష్ణ గారి విషయానికి వస్తే కృష్ణ గారు తాను ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగాడు ఎత్తుకి. తర్వాత తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా చాలా చాలా గొప్పగా ప్రోత్సహించాడు. ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది డైరెక్టర్లు, అసలు ఆయన ఆలోచనలు చాలా గొప్ప గొప్ప ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు అంటే సంచలనాలు, అన్ని సంచలనాలే. నాగేశ్వరరావు గారితో పోటీపడి దేవదాసు తీశాడా? అవును. ఎన్టీ రామారావు గారితో పోటీపడి కురుక్షేత్రం తీశారా? అవును. తర్వాత ఎన్టీ రామారావు గారితో సినిమాలు చేశాడు దేవుడు చేసిన మనుషులు. అవును. మళ్ళా నాగేశ్వరరావుతో దేవదాసుకి ఆపోజిట్గా దేవదాసు తీసి కూడా హేమా హేమీలని నాగేశ్వరరావు గారితో మళ్ళీ సినిమాలు చేశారు. సో ఆయన శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకుంటారు. వాళ్ళు శత్రువులని కాదు. సో అందరూ కావాలి ఆయనకి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కావాలి, ప్రతి టెక్నీషియన్ కావాలి. తను బాగుండాలి, తనతో పాటు ఉండేటటువంటి వాళ్ళు కూడా బాగుండాలి. తను లాస్ అయినా కూడా తనతో సినిమా తీసినటువంటి నిర్మాత బాగుండాలి. నిర్మాత అనేటటువంటి వాడు ఇండస్ట్రీ ఒక చెట్టు లాంటి వాడు. ఆ చెట్టు బ్రతికేదే మన ఇండస్ట్రీ అనేటటువంటి చాలా గొప్ప విశాల భావం ఉండేటటువంటి గొప్ప మనసు కృష్ణ గారు. మీలాంటి పెద్దల నుండే నేను ఒకసారి ఒక విషయం విన్నాను సార్. నిర్మాతని ఇంచుమించు ఇంకా దేవుడే, నిర్మాత అంటే దేవుడే అని భావిస్తారంట ఆయన. ఒక ఉదాహరణ చెప్పారు. ఆయనతో ఎవరో ఒక నిర్మాత వచ్చి సినిమా తీశారంట. సినిమా ఆడలేదంట, అట్టర్ ఫ్లాప్ అంట సినిమా. ఆయన కనిపించట్లేదంట. 4 రోజులు ఏంటంట, 5 రోజులు ఏంటంట, ఆయన కనిపించట్లేదంట. ఏడి అని అడిగాడు ఆయన. డబ్బులు ఏమి లేవు ఆయన దగ్గర, అయిపోయింది, ఆ సినిమాతో పోయింది, ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయాడంటే ఆయన్ని మళ్ళీ పిలిపించి ఈయనే డబ్బులు పెట్టి ఆయన చేత సినిమా దించి అమ్మాయిని మళ్ళీ ఆయన్ని నిలబెట్టాడు. ఏ హీరో చేస్తారు సార్ ఇట్లా? తర్వాత మీరే అన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో దేవుడు అంటారు అందరూ అని. ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు దేవుడు అనే టైటిల్ పెట్టారంట స్టూడెంట్స్ ఆయనకి, ఏలూరు కాలేజీలో. మురళీమోహన్ గారు ఈయన అదే కాలేజీలో చదువుకున్నారు. సో మురళీమోహన్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, చాలా తెల్లగా ఉండేవాడు, తెల్ల డ్రెస్ వేసుకునేవాడు, కాముగా వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. సో ఎక్కడ చిల్లరి పనులు ఫ్రెండ్స్తో ఉండేటటువంటి వాడు కాదు. అతనికి దేవుడని టైటిల్ పెట్టారంట. మరి ఏ సందర్భాన ఎవరు దేవుడని ఏలూరు కాలేజీలో కృష్ణ గారికి ఆ నామకరణం చేశారో ఇండస్ట్రీలో దేవుడై కూర్చున్నాడు ఆయన. నిజంగా సార్. సో అటువంటి గొప్ప వ్యక్తి, సంచలనాలకు మారిపోయారు. తర్వాత తను సినిమాలు తీయటం, తర్వాత ఇతరులతో కలిసి కూడా సినిమాలు తీసేటటువంటి విశాల భావం ఉండేది ఆయనకి. ఇప్పుడు పండంటి కాపురం సినిమా చాలా పెద్ద సినిమా, చాలా కాస్ట్లీ సినిమా.
నువ్వు నాతో జాయిన్ అయితే మన ఇద్దరం కలిసి తీద్దామని ప్రభాకర్ రెడ్డి గారు అంటే ప్రభాకర్ రెడ్డి గారితో అవును. సినిమా కలిసి చేశారు 12 కాపులు. అది పెద్ద హిట్. తర్వాత తేనె మనసులో ఫస్ట్ హీరోగా వచ్చాడు ఆయన. తర్వాత ఎదిగాడు. తేనె మనసులకి ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టరు, విశ్వనాథ్ గారు కో డైరెక్టరు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఎదుగుతూ ఎదుగుతూ చాలా మంచి సినిమాలు తీశారు. తీసిన తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్ళాడు ఆయన. హిందీ సినిమాలు కూడా తీశాడు. కొంచెం ఆర్థికంగా దెబ్బతిన్నాడు ఆదుర్తి సుబ్బారావు గారు. అప్పుడు తేనె మనసులో తీసినట్టే అందరినీ కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అందరు కొత్త వాళ్ళని పెడితే తక్కువ అవుతుంది కదా బడ్జెట్ అనుకున్నారు. అనుకుని మాయదారి మల్లిగాడు అనేటటువంటి సబ్జెక్ట్ తయారు చేసుకున్నాడు. దీనికి శరత్ బాబు అయితే బాగుంటాడు, ఆ వేషం శరత్ బాబు చేత వేయిద్దాం అనుకున్నాడు మాయదారి మల్లిగాడులో. సరే ఆదుర్తి సుబ్బారావు గారి శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు శరత్ బాబుతోనూ కొత్త వాళ్ళతోనూ సినిమా చేయటం ఏంటి, ఇప్పుడు నీ ద్వారా వచ్చినటువంటి హీరో మంచి ఫామ్లో కృష్ణ మంచి ఫామ్లో ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి అడిగితే డెఫినెట్గా కాల్ షీట్లు ఇస్తాడు కాదంటాడా అని అంటే, అప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు వెళ్ళి కృష్ణ గారిని అడిగితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి, అప్పుడే డేట్స్ ఇస్తాను, అప్పుడే స్టార్ట్ చేయండి అన్నాడంట. అనేసరికి అప్పుడు జవసత్వాలు కూడా తీసుకుని ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారిని, మంజుల గారిని, తర్వాత జయంతిని ఒక మంచి ప్యాడింగ్ పెట్టి మాయదారి మల్లిగాడు సినిమా చేశారు. దానికి ఆ సినిమాకి ఎన్ఆర్ నంది డైలాగ్ రైటర్ అండి. ఎన్ఆర్ నంది సగం స్క్రిప్ట్ రాశాడు, మిగతా సగం రాయటానికి ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆయన అటెండ్ కాల, సమయానికి స్క్రిప్ట్ ఇవ్వలేకపోయాడు. అప్పుడు సత్యానంద్ గారు ఆదుర్తి సుబ్బారావు గారికి మేనల్లుడు అవుతాడు. ఓకే. సత్యానంద్ గారు అప్పటి వరకు ఏంటంటే ఒక 2 రోజులు ఒక నవల రాయటం, అది పబ్లిష్కి ఇవ్వటం, డబ్బులు తెచ్చుకోవటం, కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. సరే ఈ ఆదుర్తి సుబ్బారావు గారు చుట్టూ తిరుగుతున్నా ఆయన పెద్ద పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే నువ్వేదో రాస్తానని, ఎన్ఆర్ నంది లేడు కదా, నువ్వేదో రాస్తానంటున్నావు కదా రాయి అని ఆయన ఎంకరేజ్ చేశాడు. మిగతాది సీన్లు ఆయన పూర్తి చేశాడు. కోర్టు సీన్లు అద్భుతంగా రాశాడు సత్యానంద్ గారు. ఆ మాయదారి మల్లిగాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సత్యానంద్ గారికి 7 సినిమాలు వచ్చాయి. అదే సార్, చాలా ఆ విధంగా కృష్ణ గారు ఎక్కడుంటే ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుపడతారంట. అవునవును, ఆయన పక్కన ఉంటే చాలండి. డెఫినెట్గా. తర్వాత ప్రొడ్యూసర్ బాలయ్య గారు విశ్వనాథ్ గారితో చెల్లెలి కాపురం సినిమా తీశారు. తీసిన తర్వాత నేరమ శిక్ష అనే సినిమా చేయటానికి శోభన్ బాబు గారిని అడిగితే శోభన్ బాబు గారు చేయనన్నారు. చేయనంటే అప్పుడు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడగంగానే తప్పకుండా చేస్తానన్నాడు ఆయన. సో ప్రొడ్యూసర్ని తన ఓన్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు శోభన్ బాబు గారు ఎందుకు చేయనన్నారు, అసలు అక్కడ జరిగింది ఏమిటి, కొంతమంది అయితే అవి తెలుసుకుంటారు. అదేం లేదు, నా దగ్గరికి వచ్చాడు ఒక ప్రొడ్యూసర్, సినిమా చేయమన్నాడు, చేయటం అంతే. ఫైనాన్షియల్ ఇష్యూసే కదా, అంతే. సో ఆ విధంగా ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది కెమెరామెన్లు